హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వచ్చేసామండి. బెంగళూరులో ఉంది ఇది. మామూలు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనగానే మైసూర్ అనుకుంటాం కదా, ఇది సమ్మర్ ప్యాలెస్ అంటే టిప్పు సుల్తాన్ది. సో చిన్నదిగా ఉంది. బయట ఆర్చ్ ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమేనండి చూడదగ్గ ప్రదేశం. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్లో లోపలే మామూలు నార్మల్ హౌస్ లానే ఉంటుందన్నమాట. మన ఇళ్ళలో నాపరాలు ఎలా అయితే పడుచుంటాయో పాతకాలంలో, సో ఆ కైండ్లోనే ఉంటుందన్నమాట మొత్తం. అండ్ ఇది జస్ట్ ఆయన విడిది తీసుకోవడానికి వస్తుంటారంట, రెస్ట్ తీసుకోవడం కోసంగా. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ అండి. ఇది కూడా బెంగళూరు ప్యాలెస్కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. బెంగళూరు ఫోర్ట్ అండ్ బెంగళూరు ప్యాలెస్ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఇవి రెండు కూడా పక్కనే ఉంటాయన్నమాట. సో బెంగళూరు ప్యాలెస్కి ఇది 3 to 4 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఎవరైనా బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిన వాళ్ళు పక్కనే ఉంటుంది కాబట్టి ఇది కూడా విజిట్ చేయొచ్చు. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ఓన్లీ 20 రూపీస్ అండి ఫర్ ఇండియన్స్. ఫారినర్స్కి అయితే 200 అండి. సో ఇండియన్స్కి 20 రూపీస్. అది కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఒక యాప్ అనేది, ఒక స్కానర్ అనేది చూపిస్తారనమాట. ఆ స్కానర్ను ఓపెన్ చేస్తే అది మనల్ని ఒక వెబ్సైట్లో తీసుకెళ్తుంది, ఆ లింక్ ద్వారా. సో అక్కడికి వెళ్ళి అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. 10 years లోపు పిల్లలకైతే ఆ 20 రూపీస్ కూడా లేదు. నార్మల్ 10 years అబోవ్ పిల్లలకి మాత్రమే అనమాట. ఇక్కడ 20 రూపీస్ అంటే వర్త్ 20 రూపీస్కి ఓకే, మంచి ఫోటోషూట్స్ అలాంటివి తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. కాకపోతే నాకు కొంచెం భయం వేసింది, ఓల్డ్గా ఉంది, మరీ ఓల్డ్గా ఉందన్నమాట. ఇవి పట్టుకొని ఎక్కాలన్నా కానీ భయం వేసింది. బట్ ఫారినర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే గైడ్స్ని తీసుకొని వచ్చుకుంటారు కదా వాళ్ళు, అండ్ అక్కడ కూడా గైడ్స్ అనేది అవైలబుల్గా ఉంటారు అనమాట. చూపిస్తాము మేము, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని. బట్ అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నంతగా కనిపించలేదు నాకు ప్యాలెస్. అంటే ఇది చూస్తున్నారు కదా, ఇలా నార్మల్ ఒక ఓల్డ్ మోడల్లో ఉందన్నమాట హౌస్. అండ్ అప్పట్లో జమీందారులు ఇల్లు అన్నట్లుంది. సో నేను నా కొడుకు అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే వచ్చాం కదా, కాసేపు అయినా ఒక 10 minutes అయినా కూర్చుందాంలే అని చెప్పి తిరిగి వచ్చామని. సో ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ గురించి.